అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. తకబ్బల్ అల్లాహు మిన్నా వ మిన్కుం. సోదరులారా, సోదరిమణులారా, చూడండి, దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రవచించారు. అల్ మోమిను లిల్ మోమిని కల్ బునియాన్ యషుద్దు బజుహు బజాన్. చూడండి, దీని యొక్క అర్థము విశ్వాసులు పరస్పరం ఒక పటిష్టమైన కట్టడం లాంటి వారు. ఆ కట్టడంలోని ఒక భాగం మరో భాగానికి ఎలా ఆధారంగా ఉంటుందో అదే విధంగా విశ్వాసులు కూడా పరస్పరం కలిసిమెలిసి ఉంటారు. చూడండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీని గురించి ఏం చెప్పారప్ప అంటే, విశ్వాసులు పరస్పరం ఒక పటిష్టమైన కట్టడం లాంటి వారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కట్టడం ఉందనుకోండి, ఏదేదో కట్టడం ఉంటుంది, దానికి ఇంకొక కట్టడం ఈ విధంగా సపోర్ట్ ఉంటుందో, అంటే ఇది పడిపోకుండా ఇది ఎంత సపోర్ట్గా ఉంటుందో విశ్వాసులు కూడా అంతే సపోర్ట్గా ఉండాలి. ఒక విశ్వాసికి అంతే సపోర్ట్గా ఉండాలి. అంతేగాని అసూయ ద్వేషంతో ఉండకూడదు. ఎందుకంటే అది విశ్వాస యొక్క లక్షణం కాదు. అసూయ ద్వేషంతో ఉండేది. కొంతమంది ఈ విధంగా ఉంటారు, మసీదులో ఇమాంకి ముక్తాదుల మీద ఇమాంకి ఇలా చాడీలు చెప్తూ ఉంటారు. అది విశ్వాస యొక్క లక్షణం కాదు. ఎందుకంటే ఒక ముస్లిం అనేవాడు అతను ప్రతిదీ అల్లాహకు భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే రేపొద్దున చాడీలు చెప్పేటువంటి వాళ్ళు కూడా, ఆ అసూయ చెందేటువంటి వాళ్ళు కూడా నరకంలో వెళ్ళిపోతారు. అందుకోసము ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి తోడుగా ఉండడము ఈ సమాజంలో చాలా అవసరము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.